హాయ్ ఫ్రెండ్స్, డూమ్స్డే ఫిష్, ఓర్ ఫిష్ ఏదైతేనేం వాటిని పక్కన పెట్టేయండి. మీరు బహుశా వాసుకి గురించి వినే ఉంటారు, ఆ పురాతన సర్పం గురించి. అవును, వాసుకి అంటే శివుడి మెడ చుట్టూ ఉండే పాము. మీరెప్పుడైనా ఆలయానికి వెళ్ళారా? అక్కడ చుట్టూ పాము ఆకారంలో విగ్రహాలు కనిపిస్తాయి కదా. ఇప్పుడు కాస్త వెనక్కి వెళ్దాం. 46 బిలియన్ సంవత్సరాల క్రితం, అంటే 4.6 కోట్ల సంవత్సరాల ముందు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే యేసుక్రీస్తు అప్పటికి కేవలం 2000 సంవత్సరాల క్రితం ఉన్నారంతే. అంటే ఈ కాలం ఎంత పురాతనమైందో ఊహించండి. అప్పుడు ఇప్పుడు గుజరాత్ అని పిలిచే భారతదేశంలోని ఒక ప్రాంతంలో ఒక భారీ పాము నివసించేది. దాని పేరు వాసుకి ఇండికస్. ఈ పాము 2005లో కనుగొనబడింది. 2024లో అధికారికంగా ధృవీకరించబడింది. ఇది ఇప్పటి వరకు కనుగొనబడిన అతిపెద్ద పాము అని తెలుసా? అంతేకాకుండా ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఇది ఓర్ ఫిష్, అంటే డూమ్డే ఫిష్ అంత పొడవుగా ఉండేది. ఓర్ ఫిష్ అంటే సముద్రంలో కనిపించే ఆ పొడవైన చేప, దాదాపు 11 మీటర్ల వరకు పెరిగే జీవి. చాలామంది ఇలా అడుగుతున్నారు, ఈ రెండు జీవులకు ఏమైనా సంబంధం ఉందా? నేను ఈరోజు దాన్ని పూర్తిగా మీకు చెప్పబోతున్నాను. మీరు నమ్మగలరా? ప్రపంచంలోనే అతిపెద్ద పాము భారతదేశంలో కనుగొనబడింది. అప్పటి ప్రపంచం ఎలా ఉండేదో ఊహించుకోండి. అంటే 4 కోట్ల సంవత్సరాల క్రితం. అప్పట్లో సింహాలు, పులులు అస్సలు లేవు. ఏనుగులు ఉండేవి, కానీ ఇప్పట్లా తొండాలు లేవు వాటికి. అది పూర్తిగా పురాతన కాలం. మానవులు కూడా ఇంకా భూమిపై అడుగు పెట్టనే లేదు. కాబట్టి అప్పుడు ప్రపంచం ఎలా ఉండేది? వాసుకి ఎలా కనుగొనబడింది? దానికి ఆ పేరు ఎందుకు పెట్టారు? చాలా ప్రశ్నలు మన మనసులో మొదలవుతున్నాయి కదా. మనం ఇవన్నీ వివరంగా తెలుసుకుందాం. ఇది నిజంగా అద్భుత విషయం. మనం చేసిన లెవియథాన్ వీడియో తర్వాత మీరు చాలామంది నన్ను వాసుకి గురించి కవర్ చేయమని అడిగారు. కాబట్టి ఇదిగో మనం ఈ అద్భుత కథలోకి వెళ్ళిపోదాం. కానీ మొదట ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే అది మన టీం అందరికీ కూడా మరింత మోటివేషన్ ఇస్తుంది. అలాగే మరిన్ని ట్రెండింగ్ టాపిక్స్ని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ విషయంలోకి వెళదాం. చాలా సంవత్సరాలుగా టైటానోబోవా అనే పాము అతిపెద్ద పాముగా రికార్డు కలిగి ఉంది. కానీ 2005లో గుజరాత్లోని ఒక లిగ్నెట్ గనిలో అద్భుతమైన ఆవిష్కరణ జరిగింది. ఒకరోజు గుజరాత్లోని ఒక మైనింగ్ ఫీల్డ్లో కార్మికులు పనిచేస్తుండగా వాళ్ళకి ఒక పెద్ద ఎముక లాంటి వస్తువు కనిపించింది. ఏంటిది? ఒక సాధారణ రాయి కాబోలు అని అనుకున్నారు. కానీ దాన్ని బయటకు తీసేందుకు తవ్వకం మొదలుపెట్టారు. అక్కడ తవ్వుతున్న కొద్దీ ఆశ్చర్యం ఏంటంటే 27 అలాంటి ముక్కలున్నాయని తేలింది. అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి. లోతుగా తవ్వినప్పుడు ఈ ముక్కలన్నీ ఒకదాని పక్కన ఒకటి చక్కగా ఉన్నాయి. ఏదో పెద్ద రహస్యం బయటపడుతుందని అందరికీ అనిపించింది. ఇవన్నీ ఒకే జీవి నుంచి వచ్చినవా, లేక వేరువేరు జీవులవా అని తర్జన భర్జన పడ్డారు. ఆ స్థలానికి పిలిచారు పరిశోధకుల్ని. ఈ 27 ముక్కల పాము వెన్నెముకను పోలి ఉన్నాయని తేలింది. అది కూడా ఒక సాధారణ పాము కాదు సుమా, ఏదో అసాధారణమైన జీవి. ఇప్పుడు అందరి మనసులో ఒకే ప్రశ్న, ఇవి ఏ జీవి ఎముకలు? ఇంత పెద్దవి ఎలా ఉన్నాయి? 2005 నుంచి శాస్త్రవేత్తలు ఈ శిలాజాలను ల్యాబ్లో అధ్యయనం చేస్తూ వాసుకి రహస్యాన్ని విప్పుతున్నారు. గుజరాత్ అంటే మనకు ఎడారి లాంటి పొడి ప్రాంతం గుర్తొస్తుంది కదా. వర్షాలు తక్కువ, ఎండలు ఎక్కువగా ఉండే ప్రదేశం. కానీ ఈ శిలాజం మనకు ఒక కొత్త కథ చెప్పింది. ఒకప్పుడు ఈ భూమి ఇలా ఉండేది కాదని. వాసుకి గురించి తెలుసుకున్న తర్వాత భారతదేశ చరిత్రలో మనకు తెలియని అనేక పేజీలు తెరుచుకున్నాయి. ఈ అద్భుతమైన పాము 47 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించింది. అంటే 4.7 కోట్ల సంవత్సరాలకు ముందు. ఐఐటి రూర్కీ పరిశోధకులు ఈ శిలాజాన్ని కనుగొన్నారు. వాళ్ళు దీన్ని పీర్ రివ్యూడ్ అధ్యయనాల ద్వారా ధృవీకరించారు. వాళ్ళు కేవలం యాదృచ్ఛికంగా కొన్ని ఎముకలను కనుగొనలేదు. దీన్ని సరైన శాస్త్రీయ పరిశోధనతో బ్యాకప్ చేశారు. అనేక నిపుణులు దీన్ని పరీక్షించారు, సమీక్షించారు. అవును, ఇది నిజంగా పాము శిలాజమని నొక్కి ఒక్కానించారు. ఈ 47 మిలియన్ సంవత్సరాల పురాతన పాము శిలాజం గుజరాత్లోని ఒక మైన్లో దొరికింది. ఇది చాలా ప్రశ్నలకు కేంద్ర బిందువుగా మారింది. 4.7 సంవత్సరాల క్రితం గుజరాత్ ఒక ద్వీపం. అవును, నిజంగానే అదొక ద్వీపం. అప్పుడు పాకిస్తాన్ లేదు, చైనా లేదు, హిమాలయాలు కూడా లేవు. ఆ సమయంలో భారతదేశం ఇంకా దక్షిణ అమెరికా మరియు ఆఫ్రికా నుంచి దూరంగా జరుగుతోంది. ఒకప్పుడు దక్షిణ అమెరికా, అర్జెంటీనా, ఆఫ్రికా మరియు భారతదేశం అన్నీ ఒకే భూభాగంలో ఉండేవి. నెమ్మదిగా భారతదేశం వాటి నుంచి విడిపోయి తన సొంత ప్రయాణాన్ని మొదలుపెట్టింది. నేటి రోజుల్లో పాములకు ప్రసిద్ధమైన ప్రాంతాలు ఏవి? బ్రెజిల్, మెక్సికో మరియు భారతదేశం. చాలా కాలం క్రితం ఈ ప్రాంతాలన్నీ ఒకే భూమిలో భాగంగా ఉండేవి. అప్పుడు భారీ పాములు ఉనికిలో ఉండడం సహజం కదా. వాసుకి ఇండికస్ లాంటి జాతులు ఆ సమయంలో భూమిపై అత్యధికంగా ఉండేవి. డైనోసార్లు ఆ సమయానికి అప్పటికే అంతరించిపోయాయి. మన దూరపు పూర్వీకులు నెమ్మదిగా పరిణామం చెందుతున్నారు. అందుకే ఆ టైంలో పాములు కొంతకాలం భూమిపై రారాజులా ఉన్నాయి. ఈ పాములు 50 అడుగుల పొడవు వరకు ఉండేవి. అంటే ఈనాటి ఓర్ ఫిష్ లేదా డూమ్డే ఫిష్ అంత పొడవన్నమాట.
ఒక స్కూల్ బస్ ఎంత పొడవు ఉంటుందో ఆ సైజులో పాములుండేవి. ఒకరిపై ఒకరు 9 లేదా 10 మంది నిలబడితే ఎంత హైట్ ఉంటుంది? అప్పట్లో పాములు అంతుండేవి. ఇక బరువు విషయానికి వస్తే దాదాపుగా 1000 కిలోల బరువు ఉండేవి. అంటే ఒక చిన్న కార్ అంత బరువు. ఓర్ ఫిష్ లాగా సన్నగా కాదు సుమా. వాసుకి ఇండికస్ మందంగా సినిమాల్లో చూపించినట్టుగా కొండ చిలువ కంటే చాలా దిట్టంగా ఉండేది. ఇది నిజంగా ఒక భారీ జీవి. ఆశ్చర్యం కదూ. విషసర్పాలు లేదా లెవియథాన్ల గురించి పురాణాలు మర్చిపోండి. వాసుకి ఇండికస్ ఒక ఆనకొండలాగా ఉండేది. తన ఎరను పట్టిందంటే ఎముకలు నుజ్జునుజ్జయ్యేలా నొక్కి మింగేసేది. అది కూడా తర్జన భర్జన పడాల్సిన అవసరం లేదు. ఒక్క గుక్కలోనే ఆహారం మారాల్సిన ప్రమాదం లేదు. వాసుకి ఇండికస్ శిలాజం మనకు 47 మిలియన్ సంవత్సరాల క్రితం పర్యావరణ వ్యవస్థల గురించి తెలుసుకోవడానికి సహాయపడింది. అప్పట్లో భూమి వేడిగా ఉండేది. వర్షారణ్యాలు విస్తరించి ఉండేవి. ఈనాటి పొడి గుజరాత్ ఒకప్పుడు ఉష్ణమండల అడవిగా ఉండేదని, అందులో స్కూల్ బస్ కంటే పొడవైన ఇలాంటి పాము జాతులుండేవని తెలిసింది. అది మొసళ్లను కూడా వేటాడేది. అవును, ఎందుకంటే ఆ కాలం ఈ భారీ పాములు జీవించిన కాలం. అందులో వాసుకి ఇండికస్ రారాజు. తరువాత తిమింగలాలు సముద్రానికి అనుగుణంగా మారాయి. కానీ మిలియన్ల సంవత్సరాల క్రితం తిమింగలాలు భూమిపై నడిచేవి. అవి అప్పట్లో సముద్ర జీవులు కాదు, భూమిపై క్షీరదాలు. అవును, అప్పట్లో మనకి ఇండికస్ ఆ తిమింగలాలను కూడా వేటాడేది. కానీ తరువాత తిమింగలాలు సముద్రంలో జీవించడం మొదలుపెట్టాయి. ఆ కాలంలో వాసుకి ఇండికస్ ఒక పీడకల లాంటిదట. భూమిపై అత్యంత భయంకరమైన వేటగాడు అది. హిందూ పురాణాల్లో వాసుకి శివుడి మెడ చుట్టూ చుట్టుకున్న పాము. అయితే పేరు స్త్రీలింగంగా అనిపించిన వాసుకి వాస్తవానికి మగ. అతను సర్పాలకు రాజు. నాగలోకాన్ని పాలిస్తాడు. నాగులకు నాయకత్వం వహించాడు. శివుడి భక్తుడు కూడా. ఒక పురాణ సంఘటనలో అతను కీలక పాత్ర పోషించాడు. దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలకడానికి వాసుకుని తాడుగా ఉపయోగించారు. ఈ సంఘటన మీలో చాలామంది చూసుంటారు, లేదంటే విని కూడా ఉండొచ్చు. ఇక మరణం అనివార్యం, కానీ శివుడు మాత్రమే దాన్ని అధిగమిస్తాడు. శివుడు మాత్రమే శాసిస్తాడు అని చెప్తారు కదా. అందుకే వాసుకి శివుడికి తనను తాను అర్పించుకున్నాడట. శివుడు ప్రపంచం కోసం అన్నిటినీ గణంగా పెట్టి ప్రమాదం ఉన్నప్పటికీ ఆ విషాన్ని తాగుతాడు. అయినా అతను బ్రతుకుతాడు. వాసుకి శివుడి మెడపై అతని త్యాగానికి చిహ్నంగా నిలిచింది. మరి మనం చెప్పుకుంటున్న వాసుకి శివుడి మెడకున్న వాసుకి ఒకటేనా అంటే కాదు. పురాణాల్లోని వాసుకి అనేది అత్యంత విషపూరితమైన పాము. కానీ గుజరాత్లో కనుగొన్న ఈ పాము విషపూరితమైంది కాదట. నివేదికలు అలా చెబుతున్నాయి. కాబట్టి మీరు అడిగితే అది ఒకటి కాదని చెప్పడానికి కారణం ఉంది. వాసుకి విషసర్పం. అలాగే ఇప్పుడు చెప్పుకుంటున్న వాసుకి మాత్రం ఒక బలమైన పెద్ద సర్పం. అది తన బలంతో ఎదుటి జీవులను చంపేసేది. సరే, ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ అద్భుతమైన జీవుల గురించి కనుగొనడం గురించి కొంచెం చరిత్రను తెలుసుకుందాం. ఈ పాము శిలాజు ఎప్పుడైతే కనుగొనబడుతుందో అప్పుడు ప్రళయం వస్తుందని సంకేతం కాదు. అలాంటిదేమీ జరగదు. నిజానికి ఇది 2005లో కనుగొనబడింది. ముందు చెప్పినట్లుగా శాస్త్రవేత్తలకు ఇదేంటో పూర్తిగా నిర్ధారించడానికి 9 ఏళ్లు పట్టింది. అంటే కనుగొన్నది 2005లోనే, కానీ అది ఏంటో తెలుసుకోవడానికి 2014 వరకు శ్రమించాల్సి వచ్చింది. సంవత్సరాల పరిశోధన తర్వాత భారతదేశం ఒక భారీ అడుగు వేసింది. ఇప్పటి వరకు అతిపెద్ద పాముగా పేరొందిన టైటానోబావా బిరుదుకు సవాల్ విసిరింది వాసుకి. భారతీయ శాస్త్రవేత్తలు ఈ వాసుకి ఇండికస్ను ఒక బలమైన పోటీదారుడిగా ప్రపంచానికి పరిచయం చేశారు. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ టాపిక్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్.